తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ కొరత కొనసాగుతోంది. బంకుల దగ్గర వాహనాలు బారులు తీరుతున్నాయి. చాలా బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. గంటల తరబడి క్యూ లైన్లలో వాహనదారులు ఎదురుచూస్తున్నారు. పెట్రోల్ కొరత నిజమేనన్న బంకుల నిర్వాహకులు కూడా చెప్తున్నారు. విజయవాడ ఆటోనగర్, చిట్టినగర్, భవానీపురం ప్రాంతాల్లో వాహనదారులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. ఒక్కో వాహనానికి 100 లేదా 200 రూపాయలకు మించి పోయడం లేదని అక్కడి వాహనదారులు వాపోతున్నారు. అటు మచిలీపట్నంలో కూడా డీజిల్ దొరక్క ఆటో, టాక్సీ డ్రైవర్లు ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారు. ఇక నందిగామలో బంక్ యజమానుల తీరు వివాదాస్పదంగా మారింది. స్టాక్ ఉన్నా బయటకు తీయకుండా కేవలం పలుకుబడి ఉన్న వారికి మాత్రమే డీజిల్ పోస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి? మమ్మల్ని రోడ్ల మీద కూర్చోమంటారా? మా పిల్లల పిల్లలతో వచ్చేస్తున్నారు. పెట్రో కష్టాలు రైతన్నను నిలువునా ముంచేస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో ఉదయం 5 గంటల నుండే రైతులు బంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. వరి కోత దశకు వచ్చిన సమయంలో మిషన్లు నడవక ఆక్వా చెరువుల్లో రొయ్యలకు ఆక్సిజన్ అందించే పంకాలు తిరగక రైతులు విలవిలాడుతున్నారు. కలెక్టర్లు, ఫిషరీస్ అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆక్వా మరియు వ్యవసాయ రంగానికి డీజిల్ సరఫరా అయ్యేలా చూడాలని సీఎంను ఆదేశించారు. దీంతో కొన్ని చోట్ల రెవెన్యూ, పోలీస్ అధికారుల సమక్షంలో రైతులకు కోటాల పద్ధతిలో డీజిల్ పంపిణీ చేస్తున్నారు. తెలంగాణలోనూ పెట్రోల్ కొరత వేధిస్తుంది. బంకుల దగ్గర వాహనదారులు బారులు తీరుతున్నారు. కొన్ని బంకుల ముందు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఇంధన సరఫరాపై తాత్కాలిక ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మరికొన్ని బంకుల్లో కేవలం పెట్రోల్ మాత్రమే అందుబాటులో ఉండగా డీజిల్ కోసం వాహనదారులు భారీ క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో నగరంలో కొంత ఆందోళన వాతావరణం నెలకొంది. టిన్లు వేసుకొని ఆటో డ్రైవర్లు వచ్చి టిన్లు వేసుకొని వచ్చేస్తుంటే వాళ్ళ కొడతారు. కానీ ఒక ఆటో డ్రైవర్ వచ్చి పెట్టుకుని కూర్చుంటే పడతాం. మేమే పడతాం, 100 పడతాం. డిమాండ్ 2 గంటలు కూర్చోబెట్టి ఒక ఆటో డ్రైవర్ని 100 రూపాయలు పడతాం. అది మేము పడతాం. అది ఆయిల్ లేదన్నారు. ఆయిల్ ఉంది, ఆయిల్ లేకపోతే బంకు మూసేమండి. మొత్తం మూసేమండి, మేము వెళ్ళిపోతాం. అంతేగాని ఆటో డ్రైవర్ మానేసి మిగతా వాళ్ళు కొట్టి చేయాలి. చాలా దురదృష్టకరం ఉంది. మాకు నైట్ 10:30 కాడి నుంచి కూర్చొని ఉన్నాం. అదిగో కొడుతున్నాం, ఇదిగో కొడుతున్నాం అన్నాడు. ఇప్పుడు తీరా అడిగితే పోలీసు వాళ్ళు అడ్డు పెట్టుకొని ట్యాంక్ లేదని చెప్తున్నారండి. ఆటో డ్రైవర్ కి ఏ బంకులోకి వెళ్ళినా ఆయిల్ కొట్టననే చెప్తున్నారండి. వాళ్ళ బంకులు కుమ్మకాలు అవనే, స్టాప్ అవనే ఆయిల్ కొట్టనే చెప్తున్నారు సార్. ఆయిల్ దీని మీద ప్రభుత్వం మాకైనా దయ చూపించండి సార్. మాకు ఆయిల్ కొట్టించేలాగా ఏదో చేయండి. మేము అదే కొనుక్కున్నాం. ఆటో డ్రైవర్ సొంతంగా చూడొద్దు. అదే సార్ మేము చెప్తుంది. లేదంటే మా బెల్లం పెట్టడంతో మేము రోడ్డు మీద పడిపోతాం. అది సార్ అప్పుడే 3 రోజుల నుంచి ఆయిల్ లేకుండా బొళ్ళు పక్కనెట్టుకొని ఇంట్లో తింటాక పరిస్థితి చాలా గహనంగా ఉంటే 7 అయినప్పటికీ స్టాక్ లేదు. స్టాక్ వచ్చిన తర్వాత పడతానని చెప్పన్నారు. రాత్రి 10:30 కానీ ఇప్పుడు వరకు ఇంటికి వెళ్ళకుండా ఎక్కడ దరిదాపు ఇక్కడ కాపులు కాసి తిండి నిప్పులు నిద్ర నిప్పులు లేకుండా ఇక్కడ కాపులు కాసి దానికోసం ఏం చెప్తారో మీరు చెప్పండి.